కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముస్లిం రిజర్వేషన్లను సామాజిక ఆర్థిక కోణంలోనే నాటి ఉమ్మడి ఏపీలో అమలు చేశామని, ఇప్పుడు అదే కోణంలో ప్రభుత్వ ఆలోచన ఉంటుందని స్పష్టం చేశారు. ముస్లింలలో ఉన్నత వర్గాల కోసం ఈ రిజర్వేషన్లు తీసుకురాలేదని, వారిలో వెనుకబడిన వారికి అమలు చేశామని గుర్తు చేశారు. సామాజిక ఆర్థిక పరమైన వెనుకబాటుకు గండి కొడుతూ మతపరమైన అంశాలను లేవనెత్తడం బండి సంజయ్కి తగదని హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ముస్లింస్ వల్ల కమ్యూనిటీ పరంగా కాదు ముస్లింస్ వల్ల కూడా సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి మాత్రమే బీసీ హోదా కల్పించింది. నాట్ టు ఆల్. ఇది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, ఇది రిలీజియస్ బేస్డ్ మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు. ఇది ఉదాహరణ ఖాన్ పఠాన్, మా డ్రైవరే ఉన్నాడే, మా డ్రైవర్ యాకూబ్ ఉన్నాడు. ఈ డ్రైవర్ విత్ మీ ఫర్ సెవెరల్ ఇయర్స్. ఖాన్ ఓసీలలో ఉన్నాడు, ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ రిజర్వేషన్. వాళ్ళ దానిలో ఉండేటప్పుడు సామాజికంగా ఎవరైతే ఆర్థికంగా వారి